మనుషులు ఫుడ్ అండ్ వాటర్ లేకుండా కనీసం 3-4 రోజులు కూడా బతకలేరు. కానీ కొన్ని జంతువులు మాత్రం ఫుడ్ అండ్ వాటర్ లేకుండా కొన్ని రోజులు మాత్రమే కాదు, కొన్ని నెలల దాకా సర్వైవ్ అవుతాయి. అయితే ఫుడ్ అండ్ వాటర్ లేకుండా కొన్ని నెలల పాటు బతకగలిగే యానిమల్స్ ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 ఒంటె. అయితే ఈ ఒంటె అనేది ఒక ఎడారి జంతువు. ఇంకా ఇది ఎంత పెద్దగా భారీ సైజులో ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే ఇది ఫుడ్ లేకుండా కొన్ని నెలల పాటు ఉండగలుగుతుంది. ఒంటె అనేది ఒక నెలలో తాగే వాటర్ని ఒకేసారి తాగి దాని స్టమక్ లో స్టోర్ చేసుకుంటుంది. సో దానివల్ల ఒంటె అనేది కొన్ని నెలల పాటు వాటర్ అండ్ ఫుడ్ లేకుండా సర్వైవ్ అవుతుంది. అందుకే ఒంటెల్ని ఎడారి ప్రాంతాల్లో ట్రావెలింగ్ కోసం యూజ్ చేస్తారు. నెంబర్ 2 మొసలి. మొసలికి ఆకలి అనేది చాలా ఎక్కువ. ఇంకా దీనికి ఎంత ఎక్కువ ఆకలి ఉంటుందో అంత ఎక్కువ రోజులు ఫుడ్ లేకుండా ఉండగలుగుతుంది. ఇలా ఇది కొన్ని నెలల దాకా ఫుడ్ అనేది లేకుండా ఉంటుంది. అయితే మొసలి అనేది డైనోసార్ కాలం నాటి జీవి. డైనోసార్లు అంతరించిపోయినా ఈ జీవి మాత్రం అంతరించిపోలేదు. ఎందుకంటే మొసలి అనేది ఫుడ్ లేకుండా కేవలం శ్వాస తీసుకుంటూ నీటి అడుగు భాగంలో కొన్ని నెలల పాటు ఉండగలుగుతుంది. ఇంకా మొసలికి వయసు అయిపోయి చనిపోవడం అనేది ఉండదు. వీటిని వేరే ఏవైనా యానిమల్స్ చంపితే తప్ప వీటికి చావు అనేది ఉండదు. నెంబర్ 3 కప్పలు. నార్మల్గా మనం కప్పలను పెద్ద పెద్ద రాళ్ల కింద అండ్ మట్టిలో చూస్తుంటాం. అయితే ఇవి ఇలా కొన్ని నెలల పాటు ఇలా రాళ్ల కింద ఇంకా మట్టిలో ఫుడ్ అనేది లేకుండా ఉంటాయి. ఎందుకంటే కప్పలోని కొన్ని నిర్మాణాల వల్ల ఇవి కొన్ని నెలల దాకా వాటర్ తాగకుండా ఇంకా ఫుడ్ తినకుండా ఉండగలుగుతాయి. అయితే వీటిలో ఫుడ్ తినకుండా కొన్ని నెలల పాటు బతికే పవర్ అనేది ఉంటుంది. నెంబర్ 4 ఎలుగుబంటి. అయితే నార్మల్ గానే ఎలుగుబంట్లు అనేవి కొంచెం లావుగా ఉంటాయి. అయితే ఇవి ఇలా లావుగా ఉండటం వల్ల వీటి బాడీలో కొన్ని ప్రత్యేకమైన కొవ్వు నిల్వలు అనేవి ఉంటాయి. ఇలా వీటి బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఇవి ఫుడ్ లేకుండా కూడా కొన్ని నెలల పాటు ఉండగలుగుతాయి. ఎందుకంటే వీటికి ఫుడ్ అనేది లేని టైంలో వీటి బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది కరిగి వాటి బాడీకి కావాల్సిన ఎనర్జీని అందిస్తుంది. నెంబర్ 5 తాబేలు. తాబేలు అనేది ఒక విచిత్రమైన జీవి. ఇంకా దాని చుట్టూ ఒక కవచం లాంటి నిర్మాణం అనేది ఉంటుంది. అయితే ఆ నిర్మాణాన్ని అది ఒక కవచం లాగా యూజ్ చేస్తుంది. ఎప్పుడైనా వేరే యానిమల్స్ అనేవి దానిపైన అటాక్ చేసినప్పుడు దాని చుట్టూ ఉండే నిర్మాణంలోకి వెళ్ళిపోయి ముచ్చుకుపోతుంది. ఇంకా తాబేలు అనేది వేరే యానిమల్స్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఒక్కోసారి కొన్ని రోజుల పాటు దాని లోపలే ఉంటుంది. అయితే ఇలా తాబేలు అనేది కొన్ని రోజులు ఇంకా కొన్ని నెలల పాటు ఫుడ్ అనేది లేకుండా సర్వైవ్ అవ్వగలుగుతుంది. నెంబర్ 6 పాము. మన భూమి మీద అత్యంత విషపూరితమైన యానిమల్స్ ఏవైనా ఉన్నాయంటే అవి పాములే. అయితే ఈ పాములు అనేవి ఒక్కోసారి మట్టిలో కూడా కనిపిస్తుంటాయి. అయితే ఇవి ఇలా మట్టిలో కొన్ని నెలల పాటు ఫుడ్ అనేది లేకుండా ఉంటాయి. ఇంకా పాములు అనేవి ఇలా మట్టిలో ఉన్నప్పుడు వాటికి ఫుడ్ అనేది దొరకదు. కేవలం అవి శ్వాస తీసుకుంటూనే కొన్ని నెలల దాకా సర్వైవ్ అవుతాయి. అయితే ఇలా మట్టిలో ఉండే పాముల్లో కొన్ని మట్టి తిని బతికే పాములు అనేవి ఉంటాయి. నెంబర్ 7 స్పైడర్. ఈ స్పైడర్లు అనేవి ఒక నెట్ లాగా వాటి గూడుని అల్లుకొని దాంట్లో చిక్కిన చిన్న చిన్న కీటకాలను తింటూ సర్వైవ్ అవుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు వీటికి ఫుడ్ అనేది సరిగ్గా దొరకదు. సో అలాంటి టైమ్స్లో ఈ స్పైడర్లు అనేవి కొన్ని నెలల పాటు ఫుడ్ లేకుండా ఉండాల్సి వస్తుంది. అండ్ ఫుడ్ లేకుండా కొన్ని నెలల పాటు సర్వైవ్ అవ్వగలిగే పవర్ అనేది ఈ స్పైడర్స్లో ఉంటుంది. నెంబర్ 8 పెంగ్విన్. పెంగ్విన్ అనే పక్షులు మనకు మంచు ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇంకా ఈ మంచు ప్రాంతాల్లో ఫుడ్ అనేది సరిగ్గా దొరకదు. ఎందుకంటే మంచు ప్రాంతాలు ఎలా ఉంటాయనేది మనందరికీ తెలుసు. ఇంకా ఎటు చూసినా కూడా మంచుతో కప్పుబడి ఉంటుంది. అండ్ అలాంటి టైంలో ఈ పెంగ్విన్లు అనేవి కొన్ని నెలల పాటు ఫుడ్ లేకుండా ఉండాల్సి వస్తుంది. అయితే కొన్ని నెలల పాటు ఫుడ్ అండ్ వాటర్ లేకుండా సర్వైవ్ అయ్యే పవర్ అనేది ఈ పెంగ్విన్స్లో ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఇలా ఫుడ్ లేకుండా కొన్ని నెలల పాటు సర్వైవ్ అవ్వగల యానిమల్స్ ఏమైనా ఉంటాయి కింద కామెంట్ చేసి చెప్పండి.